నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, యూజువల్లీ మనము ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత స్ట్రింజెంటో చూసాము. బెయిల్స్ కూడా అందులో రావడం అంత ఈజీ కాదు ఎన్డీపీఎస్ కేసెస్లో. సో ఎప్పుడైతే ఈ టాక్సీ డ్రైవర్స్ చాలా మటుకు ఈ కేసెస్లో విక్టిమ్స్ అవుతూ ఉంటారో, ఆల్దో వాళ్ళకి ఈ క్రైమ్తో సంబంధం లేకపోయింది, వాళ్ళని ఆపడము, అదే వెహికల్ నుంచి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో కాంట్రాబ్యాండ్స్ ఇవి సీజ్ చేయడము. కరెక్ట్. ఐ థింక్ యు ఆర్ రిఫరింగ్ టు లేటెస్ట్ కేస్. yes sir, వేర్ ద జడ్జ్మెంట్ హస్ కమ్. మేడం, అడ్వకేట్ గారు చెప్పేది ఏంటి అంటే, ఒక కేసులో 2010లో టాక్సీ డ్రైవర్ని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1985, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వెళ్ళే కార్లో గాంజా ప్యాకెట్స్ మొత్తం ఒక మంచి వాల్యూమ్లో ఉన్నాయి కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు శ్వేత గారు, ఎప్పుడైతే ఎన్డీపీఎస్ యాక్ట్లో అరెస్ట్ చేస్తుంది జరుగుతుందో, మనమే యాజ్ అన్ అడ్వకేట్ బెయిల్ తెస్తాం ఎంత కష్టమో వీ నో. వేరే కేసెస్ కంటే కూడా సహజంగా ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ వస్తుందని చాలా డిఫికల్ట్, అందులో పెద్ద సైజులో దొరికితే ఇంకా కష్టం. సో ఈ డ్రైవర్ది అందులో తప్పేమీ లేదు, కానీ ఈ డ్రైవర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సహజంగా బీదవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు బెయిల్స్ తెప్పించుకుంటాము, పెద్ద పెద్ద అడ్వకేట్స్ని అపాయింట్ చేసుకుంటాం అన్నది కూడా చాలా కష్టమైన విషయమే వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉంటారు, బెయిల్ లేదు కాబట్టి. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటారు, శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకుంటే, ద అపెలెంట్ హూ హ్యాడ్ ఆల్రెడీ సర్వ్డ్ 7 years and 1 month of 10-year jail had been accused of carrying 20 kilos of ganja in his taxi. ఆ టాక్సీలో 20 kgs గాంజా తీసుకెళ్తున్నారు కాబట్టి 10 years శిక్షలో ఆల్రెడీ 7 years ఆయన అనుభవించేశాడు, 7 years 1 month. ఇప్పుడు ఆయన నిర్దోషం తేల్చడం జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు నిర్దోషాన్ని తేలితే ఆయన పడ్డ 7 years శిక్షకి ఏమి ఇచ్చినా అది వెనక్కి తీసుకోలేము. We all know that we can get back money, but we can't get back time. Time is valuable than money అన్నది ఈ కేసులో we can prove. అయితే ఇందులో ఎవరిది తప్పు అంటే, ఎవరిని తప్పు పట్టలేము. పోలీస్ వాళ్ళే తప్పు పెట్టలేము, గాంజా దొరికింది. జ్యుడిషియరీ సిస్టమ్ని అస్సలు తప్పు పట్టలేము, బికాస్ గాంజా వల్ల చిన్న పిల్లలు పాడైపోతున్నారు బయట. మనం చూసినాను, ప్రతి సందులో ఏదో పొగ ఊతుంటుంది, ఏం పొగ అర్థం కాదు, రైట్? సో ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే, నేను ట్యాక్సీ డ్రైవర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఆటో వాళ్ళకి, ట్యాక్సీ వాళ్ళకి, ర్యాపిడోళ్ళు మీరు బైకుల మీద, లేకపోతే ఊబర్లో కార్ ఎక్కించుకునే వాళ్ళకి కూడా నేను మీకు ఇచ్చేది ఏంటంటే, వాళ్ళు ఎక్కేటప్పుడు కూడా ఏదైనా లగేజ్ వాళ్ళ చేతిలో పట్టుకుంటే దయచేసి మీరు లగేజ్ని చెక్ చేసి వాళ్ళని ఎక్కించుకోండి. ఎందుకంటే ఈ విషయంలో చూడండి, వాళ్ళకి అనుమానం వచ్చి కార్ దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు కార్ దిగి వెళ్ళిపోగానే ఈ బ్యాగ్ పోలీసు వాళ్ళకి దొరికింది. ఆబ్వియస్గా ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా పోలీస్ స్థానంలో మనం ఆ అబ్బాయి మీదే, ఆ డ్రైవర్ మీద డౌట్ పడతాం. కాబట్టి ఇది చాలా మంచి కేస్ స్టడీ శ్వేత గారు. ఇట్లాంటి కేసెస్లో మనం ఉచితంగా సలహా ఇచ్చేది ఏంటి ఆటో డ్రైవర్లకి అండ్ కార్ డ్రైవర్లకి అంటే, పడితే మాత్రం మీకు బెయిల్ దొరుకుతాం ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. కాబట్టి దయచేసి మీరు ఎవరినైనా అన్నోన్ వ్యక్తిని ఎక్కించుకునేటప్పుడు యాజ్ ఎ ప్యాసింజర్ వాళ్ళ బ్యాగులు చెక్ చేసి మీరు ఎక్కించుకుంటే మంచిదని నా ఉద్దేశం. లేకపోతే ఇలా అన్యాయంగా 7 ఏళ్ళు మీరు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. ఇలాంటి కేసెస్ మనం ప్రీవియస్గా కూడా చూసాం. మన దగ్గరకు వచ్చిన ఒక కేసులో అమ్మాయికుడైన అబ్బాయిని బిలో 15 years పిల్లోడిని ఇలాంటి ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ చేయడము, అసలు చూస్తే అసలు హైదరాబాద్లో అఫెన్స్ జరిగింది. ఆ రోజు ఆ అబ్బాయి అసలు అఫెన్స్ జరిగిన ప్లేస్లో లేడు, ఖమ్మంలో ఉన్నాడు, ఆధార్ కార్డ్ అప్డేషన్ కోసం వెళ్ళాడు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్లాంటి ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడము, అది దిస్ ఇస్ అ వెరీ గుడ్ అడ్వైస్ ఫర్ టాక్సీ డ్రైవర్స్ అండ్ ర్యాపిడో పీపుల్. ఎస్, డెఫినెట్లీ సార్. సో తెలుసుకున్నారు కదా శశికాంత్ సార్ ఎలా చెప్పారో ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి, మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, ఇది ఎంత స్ట్రింజెంటో. సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ.